రేవంత్కు హార్వర్డ్ పట్టా కెనడీ స్కూల్ సర్టిఫికెట్ అందుకున్న సీఎం. ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఎక్స్లో రేవంత్ రెడ్డి. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం. భూములు సేకరించాకే ప్రాజెక్టుకు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కేటాయింపు అంటూ ఇక్కడ మొత్తానికి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఆ పట్టా ఏంది, ఈ పట్టాతోని మరి ఏం చేస్తాడు, ఇది ఏమన్నా మన రాష్ట్ర దిశను మనం మారుస్తుందా, ఆయన ఏమన్నా చేంజ్ అయిందా, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి మన ముఖ్యమంత్రికి ఇంత మంచి అవార్డు వచ్చినప్పుడు, ఇంత మంచి పట్టా వచ్చినప్పుడు మనం మాట్లాడకపోతే ఎట్లా? మనం చదివినట్టు ఫీల్ అయిపోవాలి, మనకే వచ్చినంత ఆనందం రావాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఇంత గొప్పగా ఈ వయసులో, లేటు వయసులో సాధించినటువంటి పట్టా గురించి మనం డెఫినెట్గా మాట్లాడాలి. ఇక్కడ చూడండి, సర్కారు బడిలో చదివి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్నారు అంటూ ఒకటి గమ్మత్ అనిపిస్తుంది. అన్నిటికీ మూలమేందో మర్చిపోతారు. ఇలా సరే, ఆయన గోడల మీద పెయింట్ వేసినా అది ఆయన వృత్తి కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన ప్రవృత్తి కావచ్చు, రాజకీయాలకి రావడం ఆయన ప్యాషన్ కావచ్చు. యాక్చువల్గా ఆయన అయితే విలన్ అయిదాం అనుకుంటాట, ఒక పెద్ద గుండా అయిదాం అనుకుంటాట. విలన్ అయ్యి ఇక విలనిజం చేద్దామని అనుకున్నట్ట, కానీ తీరా చూస్తే ఆయన రౌడీ లెక్కనో గుండా లెక్కనో మారదాం అనుకున్నా కానీ నాకు అవకాశం రాలే అని చెప్పిండు. విన్నావు ఎప్పుడన్నా? ఆయన అదే అయిదాం అనుకున్నట్ట. సో దాని కింద మస్తు మంది కామెంట్స్ చేసారు, గతంలో చాలా మంది మాట్లాడారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, అయితే ఈ విలనిజం ఎట్లా వచ్చిందో తెలియదు కానీ, ఎందుకంటే పోలీస్ పటేల్ కుటుంబం అది, ఆయన విలనిజం వచ్చింది. ఇక అయితే ఆయన ఏమన్నాడంటే, ఆనాడు నేను విలనిజం చేద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా ఇటు గుండాయిజం అవి చేద్దాం అనుకున్నా, కానీ ఇటు రాజకీయాలకు రావాల్సి వచ్చింది. వచ్చినా ఇక ఇంట్లో కూడా అదే ప్రయత్నం చేస్తున్నా అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఆయన ఇవన్నిటికీ మూలం, ఇవన్నిటికీ యాడ బీజం పడ్డది. మరి ముఖ్యమంత్రి కాకపోతే ఇలా హార్వర్డ్ యూనివర్సిటీకి ఇన్విటేషన్ ఉంటుండేనా పోవడానికి? సో అక్కడ చదివి ఆ పట్టా తెచ్చుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుండేనా? తొలి ముఖ్యమంత్రి అని చెప్పి గొప్ప చెప్తున్నారు కదా, అసలు ఈ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం అసలు తెలంగాణ వచ్చుడు. ఇది అసలు ముచ్చట. అసలు ఆయన ప్రమేయం లేదు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన కష్టం లేదు, ఆయన చెమట చుక్క లేదు, ఆయన రక్తం లేదు, ఆయన ఏమంటారు కదా కండ గరిగిచ్చింది లేదు, పారబట్టి తీసింది లేదు, గడపరబెట్టి తవ్వింది లేదు. కానీ తెలంగాణ అయితే వచ్చింది. ఎవరు కష్టపడ్డారో పడ్డారు, మనందరికీ ఎరక. మనం చెప్తే మళ్ళీ ఆయన పడ్డాడు ఈయన పడ్డాడు లెక్కలెత్తారు. కాకపోతే ఎవరో ఒకరు పడ్డారు. కానీ ఏదో అంటారు కదా, చీమలు పెట్టినటువంటి పుట్టల పాము జరిగినట్టు తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వాళ్ళ త్యాగం కంటే ఎక్కువైతే కాదు కదా, వాళ్ళందరి కష్టం మీద పెట్టినటువంటి ఈ తెలంగాణ అనే పుట్టని ఇక ఎట్లా చొరబడిండు, ఏం చేసిండు, ఏ కారణం చేత ముఖ్యమంత్రి అయిండు అనేది మీ అందరికీ ఎరక. నేను అది మళ్ళీ సపరేట్గా దాన్ని లెక్కలేయాల్సిన పని లేదు. సో అట్లా వచ్చిన తర్వాత ఇక ముఖ్యమంత్రి అయితేనే ఇలా హార్వర్డ్ యూనివర్సిటీ పిలిచింది. దీన్ని గొప్పగా ఎట్లా చెప్తారంటే, అసలు ఇంతవరకు ఎవరు చదవలేరు, ఇంతవరకు ఎవరు చేయలేదు, ప్రభుత్వ బడిలో చదివి మరి ఈ స్థాయికి వచ్చిండు అని చెప్పి ఈ పత్రిక రాయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన ఎక్కిన మెట్లు, తొక్కిన జనాలు, వాళ్ళందరినీ కూడా మనం చూసినాం. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎట్లా దొక్కిండు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులే చెప్తారు, అసలు మా దాంట్లో సీనియరే కాదు, మా దాంట్లో అసలు ఉండాల్సినోడే కాదు, బయటకెళ్ళి వచ్చినోడు, అసలు కొత్తగా మేము యాక్సెప్టే చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇక ఏదో పార్టీని జర ఉరకలెత్తించండు, గెలిపించండు అని చెప్పి ఏదో యాక్సెప్ట్ చేసినాం తప్ప అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ని బొందబెడుతూ, అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 10-20 ఏళ్ళ దాకా మళ్ళీ రాకుండా చేసి ఈ ప్రయత్నం అంతా జరిగిన తర్వాత ఆయన సొంతానికి, ఆయన పేరు నిలబెట్టుకోవడానికి, ఆయన స్వార్థానికి, ఆయనకున్న టార్గెట్ను రీచ్ అవ్వడానికి మాత్రమే ఈ ప్రయత్నం అంతా చేసిండు అనేది ఆయనే ఒప్పుకున్నాడు. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, తనే 10 సార్లు ఒప్పుకున్నాడు. అయితే ఈ సందర్భంలో నేనేమంటా ఉన్నంటే, ఇలా కెనడీ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ హార్వర్డ్ యూనివర్సిటీలో నువ్వు స్టూడెంట్గా పోవడానికి కానీ కారణం ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిని చేసింది. పిసిసి అధ్యక్షుడివి అవ్వడానికి కారణము అంటే టీపీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి కారణం తెలంగాణ అనే ప్రాంతం సపరేట్గా ఇంకొక రాష్ట్రంగా విడిపడ్డది కాబట్టి. సో అందుకోసానికే వచ్చినటువంటి అవకాశాన్ని పట్టుకొని ఇలా మూలం మర్చిపోయి ఇక మీదే గుర్తురా, మూలం మర్చిపోయినరు, మీదే గుర్తురు, ఇక ఇదే అనుకుంటున్నారు అన్నట్టు. ఇక అసలు మరి నేను ఎట్లయినా అసలు రాష్ట్రానికి అధ్యక్షుని కాకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లా అవుతుంటాను ఒక్కరికన్నా ఆలోచన ఉందా? అసలు ఆయన కంటే లేదు, ఆ సృష్టిలకన్నా ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. కాదట్లా ఎంతసేపు ఓ వీరుడు శూరుడు, ఎట్లా అయిండు ఒకసారి చూడు. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సు పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకుని తొలి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కారు. హార్వర్డ్ ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయింటే ఈయన హార్వర్డ్ గేట్ కార్డు కన్నా రాణిస్తారా? అవుతుందా? ఒక ఎంపీగా ఇంతకుముందు పోయిండా? మరి ఇంతకుముందు ఎందుకో చేయకపోయా? ఎమ్మెల్యేగా పోయిండా? ఎమ్మెల్సీగా పోయిండా? మరి మిగతా వాళ్ళంతా పోయినరా? మిగతా వాళ్ళంతా చేసేచ్చిరా? మరి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అవకాశం వచ్చింది అంటే ఆ హోదా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మర్చిపోతున్నారు కదా నేను చెప్పదలుచుకుంది. ఈ కోర్సుకు సంబంధించి 25 నుంచి
వారం పాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించారు. 20 దేశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారు. అయితే దీంట్లో సోషల్ మీడియాలో ఒక వార్త కూడా ఉంది. ఈయననేమో అక్కడ ఏమంటారు స్టూడెంట్ లాగా పోయిండు, కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేటీఆర్ అక్కడ ఫ్యాకల్టీగా పోయిండు, ఆయనను పిలిచిరు గతంలో. సో అలాంటి స్థాయి ఆయనదని చెప్పి అట్లా కూడా కంపేర్ చేసి ఇక రకరకాలు చెప్పారు అనుకో. ఇక అట్లా కొంతమంది ఫేక్ అన్నారు, కొంతమంది నిజం అన్నారు, కొంతమంది ఏమో ఇదంతా ఉత్తముచ్చట అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. అయితే ఆయనేమో ఫ్యాకల్టీగా పిలిస్తే ఈయనేమో స్టూడెంట్గా పిలిచారు. మరి ఆయనే చెప్తాడు కదా, ఎస్పీఏ హోంగార్డ్ అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు ఇలా పోయి ఏం చదువుకున్నాడు, ఇడికి వచ్చి ఏం చెప్తాడు అంటే తెల్లారితే పాడిందే పాటరా పాచుమన్లా దాసరా అనే ఏదైతే సామెత ఉందో అదే నడుస్తుంది. మీరు కావాలంటే రేపని ఎల్లుండనా వచ్చినాక మళ్ళా ఒకసారి ఇక ఒక బహిరంగ సభ పెట్టినట్టు పెడతాడు కదా. ఇప్పుడు ఎరక కదా మనకు మున్సిపల్ ఎన్నికల కోసం తిరగాలి కదా. ఇక చెప్తాడు ఇక ఆడ మళ్ళా కేసీఆర్ నీ పేగులు మెడలేసుకుంటా, నీ లాగుల తొండలు జొర్ర కొడతా, నీ డ్రాయర్ ఉడవీకుతా, లేకపోతే నీ బొక్కలు ఇది చేస్తా, నేను తొక్కేస్తా, నేను ఎక్కేస్తా, నీ ముక్కు కోస్తా, బాంబు పెట్టి పేల్చేస్తా, ఉరేస్తా అని చెప్పి ఇవే మాటలు మాట్లాడతారు. మళ్ళీ ఈ అవ్వ అంటాడేమన్నాడు, నీ అవ్వ ఎట్లా అన్నాడు విన్నారా? అన్నాడు ఆయనే, ఆయన మాట చెప్తున్నాను నేను ఎవరు అంటే నాకు అవసరం లేదు, ఆయన అన్నాడు అట్లా. ఆడవాడు గాలికి తిరుగుతాడు, పోరాడు, వాడు వీడని వాడు వీడని ఏదో మాట్లాడిండు, అది ఆయన నోటి నుంచి విన్నాం మనము. అయితే ఇది మారుతుందా వచ్చిన తర్వాత మేబీ ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో, నేనేదో వేరే చెప్తా ఉన్నా కానీ రేపటి నుంచి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పిండు అనుకో ఆగమైపోతాం మనం అనుకుంటాం ఒకటి, అరే లాగుల తొండలు ఎక్కడ వేస్తలేవు, లాగుల తొండలు ఇక బంద్ అయిందా అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుండొచ్చు. మేబీ రేపటి నుంచి ఆయన ఇక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి, పట్టా వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా, దాని స్థాయికి తగ్గట్టుగా, దాని లెవెల్కి తగ్గట్టుగా మాట్లాడతాడేమో. ఎదురు చూద్దాం, మంచిగా చూసి అప్పుడు మాట్లాడదాం. గిదే నావాయనికి హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్పించింది, గిదే నానాయని కెనడీ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ వచ్చేది, గిట్లా ఉంటుంది ఆడ చదువులు అని చెప్పి అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఆ పట్టా గురించి ఇలా వీళ్ళు గొప్ప చెప్తారు కదా, ఆ పట్టా చాలా గొప్పది, ఇక దాన్ని మించింది లేదని చెప్తారు కదా. సో కావచ్చు ప్రపంచంలోనే అత్యుత్తమమైన యూనివర్సిటీ అయి ఉండొచ్చు, కొన్నిట్లలో అదొకటి అయి ఉండొచ్చు, అది టాప్ 10లో ఉండొచ్చు. సో అందులో చదువుకొని వస్తే మనిషి బ్రహ్మాండంగా మారిపోతాడు, ఇక రేపటి నుంచి బ్రహ్మాండంగా వ్యవహరిస్తాడు అని అనుకోవచ్చు. కాకపోతే కుక్కతోక వంకర అనే సామెత మన తెలంగాణలో ఉన్నది కదా, అంతటి ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది. ఆ కుక్కతోక మరి వంకర ఉంటుందా, మరి రాయి కట్టినంతసేపు ఆగుతుందా, రాయి ఇప్పగానే మళ్ళీ టింగ్ మనం మళ్ళీ మీదికెళ్ళేస్తుందా, ఇదంతా రేపటి నుంచి చూస్తాం. ఇక కేసీఆర్కి సిట్ నోటీసులు వచ్చినాయి కాబట్టి మరి దాని గురించి ఏం మాట్లాడుతాడు, ఫోన్ ట్యాపింగ్ అదంటాడా ఇదంటాడా ఇంకా వీళ్ళని మనం అంటాడా, ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి చూద్దాం. ఎందుకంటే దీని గురించి గొప్ప చెప్పారు. 60 మంది 20 దేశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారు. సీఎం రేవంత్ కూడా తరగతులకు హాజరై హోంవర్క్లు అసైన్మెంట్లు పూర్తి చేశారు. అసైన్మెంట్లు కూడా చేసిండట, చిన్నప్పుడు చేయనటువంటి హోంవర్క్లు అసైన్మెంట్లు కూడా ఇప్పుడు చేసినట్టు. కొన్ని కేస్ స్టడీలను పూర్తి చేసి ప్రొఫెసర్లకు సమర్పించారు. ఏం తెలుసని చేసిండే నాకు అర్థం కాలే, ఏం సబ్జెక్ట్ ఉందని చేసిండు, ఏ సబ్జెక్ట్ మీద నాకు అర్థమైతలేదు. మరి చిత్రంగా ఉన్నది ఇది. ఇప్పుడు మన దేని మీద చదువుతుండు, కిరణజన్య సంయోగక్రియ మీద చదువుతుండా, లేకపోతే మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రానా, జామెట్రియా, లేకపోతే ట్రిగనామెట్రియా, దేని మీద చేస్తుండ అసలు, బయాలజీయా, లేకపోతే ఇంకేదైనా కోర్సా, అదేం కోర్సు ఇక్కడ చూద్దాం. ఇక అందరికి డౌట్ ఉంది కదా, ఆ కోర్సు అంతా చూద్దాం, నాకు కూడా ఉన్నది. సో కొన్ని కేస్ స్టడీలను కూడా చేసిండు. అధికారం, నాయకత్వం అని అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పూర్తి చేశారు. అధికారం అట, నాయకత్వం అట, పవర్ అండ్ అట్లే నాయకత్వం. అబ్బో చాలా పెద్ద కోర్సులే చేసిండు ఈయన, నిజంగా చెప్పాలంటే గ్రేట్. మరి లీడర్షిప్ మీద చేసిండట. ఈ లీడర్షిప్ మీద చేస్తే ఇక రేపటి నుంచి అనిశ్చితి, మళ్ళీ అందులో కూడా మళ్ళీ కొన్నిసార్లు వచ్చే ఇష్యూస్ అన్నట్టు అనిశ్చితి. ఆ అనిశ్చితి ఏదైతే అంటే కొన్ని నిశ్చలమైన స్థితిలో లేని వాటిని అనిశ్చలమైన స్థితిలో ఉన్నదని చెప్తారు. ఆ అనిశ్చితి అంటే కొన్నిసార్లు అక్కడ ఏదైనా ఇన్కంబెన్సీ అంటే అది ఏదైనా గ్యాప్, ఆ గ్యాప్ లాంటిది ఏదైనా ఉంటే ఆ గ్యాప్కి సంబంధించి అధికారం, నాయకత్వంకి సంబంధించినటువంటి ఆ గ్యాప్లో ఉన్న అంశాలపైన శిక్షణ పూర్తి చేస్తే సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం అనంతరం కోర్సులో పాల్గొన్న వారితో రేవంత్ గ్రూప్ ఫోటో దిగారు. వాళ్ళతో గ్రూప్ ఫోటో కూడా దిగినట్టే, దిగాలి కూడా, యాదికి ఉండాలి కదా మళ్ళీ చదువుకున్నది. ఇందుకు సంబంధించి తన అనుభూతిని ఎక్స్లో వివరించారు. ప్రతిష్టాత్మకమైన ఆయన అనుభూతి చెందిందట. ఆ చెందిన అనుభూతి ఆయన ఎక్స్లో పెట్టుకున్నట. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో నా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేశాను. అసలు నాకు ఇంకోటి అనిపించింది, ఈ 20 రోజుల, ఈ వారం రోజుల, ఈ 15 రోజుల కాదు, ఒక 6 నెలల పూర్తి కోర్సు ఉంటే అయిపోతుంది. ఒక 6 months మినిమం, 1 year అంటే పెద్దగా అయిపోతుంది, మళ్ళీ కష్టమవుతుంది మనకు. ఒక 6 నెలలు ఉంటే ఉన్న మంత్రులు ఏదో ఎట్లాగూ ఉన్నది గంతే, చేసేది గంతే, వచ్చేది గంతే, ఏదో సినిమాలో కదా ఎంత ఉంటే అంతే, ఎంత ఉంటే గంతే, మళ్ళీ ఎంత ఏమిస్తారు అంటే ఏది ఉంటే గదే అన్నట్టు. ఇలా ఏది ఉంటే గదే ఉన్నది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా లేకుండా ఒక తరికలనే ఉన్నది కదా, పెద్దగా మార్పు ఏం కనబడతలేదు కదా, ఎట్లున్నా గవే నడుస్తున్నాయి కదా, ఈయనే నడుస్తున్నాయి, ఎదురు చూసే నడుస్తున్నాయి, ఎరువుల కోతనే నడుస్తుంది, ఆగమాగమే ఉన్నది, పెన్షన్లు సరిగ్గా రావు, అటు పక్క
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, ఉద్యోగస్తులకు జీతాలు టైంకు పడాయి. ఎట్లా గవే కదా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉన్న ఒకటే, ముఖ్యమంత్రి లేకున్నా ఒకటే అన్నప్పుడు మరి ఈ కథ అంతా ఎందుకు? 6 నెలలు నేర్చుకుంటే కనీసం నీకు చదవని నవ్వుతుండే కదా, అప్పుడు అబ్బాయి చదువు ఇప్పుడన్నా నవ్వుతుండే కదా, ఇప్పుడన్నా కనీసం మంచి మాట్లాడతావేమో కదా, మంచి భాషను ఉపయోగిస్తావేమో కదా రాజకీయాల్లో ఉండి అని ఇలా అంటూ ఉన్నారు. అయితే ఇగో ఇంకా చూడండి, క్లాసుల సమయంలో అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తులు అధ్యాపకులను విద్యార్థుల రూపంలో కలుసుకున్నాను, వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను, ఇది చాలా ఆనందం కలిగించింది. ఇక నా కోర్సు మొత్తం మంచు తుఫాను నేపథ్యంలోనే నడిచింది, -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడం, చలిగాలుల మధ్యనే క్లాసులు జరిగాయి అని రేవంత్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామంలోని సర్కారు బడి నుంచి హార్వర్డ్ వర్సిటీ వరకు రేవంత్ ప్రయాణం జరిగిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చర్చ లేదు, బిర్చలేదు, అంతుతుంది. ఏదో గొప్ప అనుకుంటారు, ఆ చర్చ కాదు, ఏం కాదు, ఎవ్వరేం చర్చిస్తలేరు. కార్యకర్తలకు కూడా తెలియదు యాడికి పోయిండు ఆయన అంటే, ఎటో పోయిండటనే, ఎటో గట్టు 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 పోయిండట అంటుర్రు. నేను మొన్న ఒక కార్యకర్తతో మామూలుగా ఎట్లా, మీ ముఖ్యమంత్రి మస్తున్నాడు, మన ముఖ్యమంత్రి అని అనుకో, మీ అనలేదు, ఇంకా మన ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చదువుకుంటున్నట, కోర్సు చేస్తున్నట్టు. అవునే గట్టేటో పోయిండట కదే, గట్టు గట్టు గట్టట గట్టట ఏంటి చెప్పా ఆడికి పోయిండు అంటే. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే, హార్వర్డ్ ఎందుకే మన దగ్గర లేవా ఆనే అంటే, ఇప్పుడు గీడ చదువుకుంటే మన సిగ్గు అయితే దానికి ఇట్లా గట్టిపోయిండు అని అడిగారు. నాకు నవ్వొచ్చింది. గీడ చదువుకోవచ్చు కదా, మన దగ్గర లేవా అంటే, లేలే అది నెంబర్ వన్ అయితే ఆయనకు ఇంగ్లీష్ రాదు కదా, గాడి దాకా ఏం చేస్తాడు అనవసరంగా మళ్ళీ సిగ్గు తీసుకుంటూ, కాకపోతే గాడికి ఓడేందుకు ఆయనకి ఏం వచ్చని మావునికి అని డైరెక్ట్గా ఒక కార్యకర్త అంటాడు. ఇంకా నేను ఏం చెప్పాలి, అట్లా కాదు తమ్మి, అది ఈ ప్రపంచంలోనే అత్యున్నత యూనివర్సిటీ, అది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి క్యాంపస్ అది. సో అక్కడ చదివితే ఇంకా గొప్ప గొప్పలు అవుతారంటే, మా సార్ ఆల్రెడీ గొప్పోడే కందే, మళ్ళీ గొప్పోని ఇంకా గొప్పోడు చేసుడు ఏందట, ఇది ఓడిపెట్టిన పంచాయతీ, ఇది పని లేనోడేదో పిల్లి తలకాయ కొరిగినట్టు, గిదేం పనే మనకు ఇప్పుడు అని ఆయన అనబట్టే. లేలే గొప్పోడు అంటే, ఇంకా గొప్పోడు కాదు కానీ నేనంటే, లేలే ప్రధానమంత్రి అవ్వడం అంటే కష్టమే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అవుతాడు, ఈయన ఏడుకెళ్ళి అవుతాడని అనబట్టి. ఇక ఎట్లున్నది గట్ట కథ అట్లా ఉన్నది, అట్లా మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళకి తెలియదు అన్నట్టు, అందరికీ తెలియదు హార్వర్డ్ యూనివర్సిటీ గురించి, మనకే చక్కగా తెలియదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అది ఏదో పోయినట్ట గట్టేటో అని అంటారు, గట్టు అని. సో కానీ ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డికి పట్టా వచ్చేది. హ్యాట్స్ ఆఫ్, ఈ వయసులోనైనా చదువుకున్నావు, మన్మడు ఉన్నటువంటి ఈ వయసులో తాత అయినాకన్నా ఏదో అంటారు కదా, లాస్ట్కు ఇప్పుడన్నా సిగ్గొచ్చింది, బుద్ధి వచ్చింది చదువుకోవడానికి. అప్పుడు చదువుమంటే చదవకపోతేవి, అలా తల్లిదండ్రులు చెప్తే అప్పుడు చదవకుండా డుమ్మాలు కొట్టి అటుపోయి ఇటుపోయి ఆ పెయింట్లు ఈ పెయింట్లు అనుకుంటే అటు ఇటు తిరిగినావని చెప్పి కేటీఆర్ అంటూ ఉంటాడు. మనం అంటలేము, కేటీఆర్ అంటుంటాడు.